హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొబ్బరి నూనెని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తానండి. మేము దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అన్ని యూజ్ చేయమండి, కొన్ని యూజ్ చేస్తాం. కానీ పూజలు ఎక్కువగా చేసే టైంలో ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి, అవన్నీ పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాము. వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి ఇవాళ కొబ్బరి నూనె అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన మొత్తం కోకోనట్స్ అయితే ఉన్నాయండి. మనం కొబ్బరి నూనె తయారు చేయడానికి ఫస్ట్ అయితే కొబ్బరి పాలను తీసుకోవాలి. దీనికోసం మేమైతే ఈ కొబ్బరి చెక్కలన్నిటికీ పైపింగ్ అయితే తీసేస్తున్నాము. మొత్తం పైపింగ్ తీసేసిగా మాకైతే ఈ రైస్ బ్యాగ్ పింక్ అయితే వచ్చిందండి. తీసిన కొబ్బరి చెక్కలు అయితే ఇలా 2 బకెట్స్ వరకు వచ్చాయి. తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాము. ఎందుకంటే చాలా డేస్ నుంచి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదండి. వీటిని క్లీన్ చేసిన తర్వాత మాకైతే కొబ్బరి చెక్కలు ఇన్ని అయితే వచ్చాయండి. తర్వాత వీటిని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఇవన్నీ మిక్సీ పట్టాలి కదా. ఎక్కువ క్వాంటిటీలో గ్రైండ్ చేసేటప్పుడు ముక్కలు మరీ పెద్దగా ఉంటే మిక్సీ పోతుంది అనేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము. ఇక్కడ మిక్సీ కనుక పోతే మిక్సీ బాగు చేసే కాస్ట్తో మనం ఇండియాలో అయితే కొత్త మిక్సీ కొనేసుకోవచ్చండి. ఇక్కడ మొత్తం కొబ్బరికాయలన్నీ కలిపి ఇలా 4 గిన్నెల్లోకి ముక్కలు వచ్చాయి. మీకు క్లియర్గా ఉంటుందనేసి ఇలా గిన్నెల్లోకి అయితే తీసి చూపిస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొంచెం కొంచెంగా కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. దీనికోసం మిడిల్లో మనకి కావాల్సిన దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం కొబ్బరిని ఎంత మెత్తగా చేస్తే మనకి కొబ్బరి పాలు అంత బాగా వస్తాయండి. తర్వాత ఈ కొబ్బరి పాలని సెపరేట్ చేయడానికి ఫిల్టర్స్, స్ట్రైనర్స్ లాంటివి కాకుండా ఇలాంటి క్లాత్ను ఉపయోగిస్తే మంచిదండి. ఎందుకంటే ఇలాంటి క్లాత్లో మనం కొబ్బరిని వేసి స్క్వీజ్ చేసామంటే మనకి కొబ్బరి పాలు అనేది వేస్ట్ అవ్వకుండా కంప్లీట్గా అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లాత్ని కూడా మరీ చిన్నది కాకుండా మనకి కొబ్బరిని పిండడానికి వీలుగా ఉండే విధంగా కొంచెం పెద్ద క్లాతే తీసుకోవాలి. ఇలా ఒకసారి కొబ్బరి పాలన్నీ స్క్వీజ్ చేసేసిన తర్వాత మళ్ళీ దీనిలోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి సెకండ్ టైం కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ మా హస్బెండ్ దీన్ని స్క్వీజ్ చేసేదానికి సెకండ్ టైం వాటర్ యాడ్ చేసిన ఏమీ రాదు. తినైతే కొంచెం బలంగానే ఆ కొబ్బరి పాలను తీసేస్తారు. సో నేనైతే ఇంకా సెకండ్ టైం అయితే చేయట్లేదు. ఇలా మేము మిగిలిన కొబ్బరి అంతటినీ కూడా కొబ్బరి పాలు అయితే తీస్తామండి. కొబ్బరి పాలన్నీ తీసిన తర్వాత ఆ పిప్ అయితే ఇంత ఉందండి. మీలో ఎవరికైనా దీన్ని దేనికి యూజ్ చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే యూజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే బయట వేసేసానండి. మనకి కొబ్బరి పాలు అయితే ఇలా 3 గిన్నెలు వచ్చాయండి. మనం 4 గిన్నెలతో కొబ్బరి ముక్కలను తీసుకున్నాం కదా. ఫైనల్గా కొబ్బరి పాలు తీయగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 3 గిన్నెలతో అయితే కొబ్బరి పాలు వచ్చాయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొబ్బరి పాలు, నీరు సెపరేట్ చేయడం అండి. దీనికోసం మనము ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో ఈ కొబ్బరి పాలను వేసుకుని దేనికైనా హ్యాంగ్ చేయాలి. మీరు ఇలా కొబ్బరి పాలు వేసుకునే ముందు ఒకసారి కవర్ని మాత్రం చెక్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ని వేసి ఏమన్నా హోల్స్ ఉన్నాయా అనేసి చెక్ చేసి తర్వాత మాత్రమే కొబ్బరి పాలు వేసుకోండి. మా దగ్గర ఉన్న కవర్సు అంత స్ట్రాంగ్గా అయితే లేవండి. మీకు పాలు నీళ్ళు సెపరేషన్ చూపించడానికి అనేసి కొంచెం అయితే ఈ ట్రాన్స్పరెంట్ కవర్లో వేసి మిగిలిన పాలన్నీ మా దగ్గర ఉన్న కవర్స్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కవర్స్లో అయితే వేసి దారంతో అయితే ముడివేస్తాము. తర్వాత అయితే వీటిని మా కిచెన్లో ఉన్న కొంచెం హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉన్న కబోర్డ్స్కి అయితే హ్యాంగ్ చేసేసామండి. మాకైతే 3 కవర్స్లోకి వచ్చాయి. ఈ 3 కవర్స్ని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హ్యాంగ్ చేసాము. ఒక 8 అవర్స్ తర్వాత అండి ఇది
అంటే ముందు రోజు నైట్ పెట్టేసాము, నెక్స్ట్ డేకి ఇది అడుగున ఉన్నదంతా మనం యాడ్ చేసిన వాటర్ అండి, పైన ఉన్నదేమో కోకోనట్ మిల్క్. వాటర్ రావడం అంతా స్టాప్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుందండి కొబ్బరి పాలు వచ్చేస్తున్నాయని. ఆ టైంలో అయితే ఇంకా ఆపేయాలి. ఇక వాటరు పాలు సెపరేట్ అయిన తర్వాత ఈ కొబ్బరి పాలను అంతటిని ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ మీరు గిన్నెని ఎంత మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే అంత మంచిది. మా దగ్గర అయితే ఇక మేము తీసిన కొబ్బరి పాలకి సరిపడా గిన్నె అయితే ఇది ఒక్కటే ఉంది, సో ఇదే తీసుకుంటున్నాము. స్టార్టింగ్లో మాత్రం కొంచెం కొబ్బరిపాలు కిందకు దిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి. ఆ తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయాలి. ఇక కొబ్బరి ఈ కలర్లోకి చేంజ్ అయింది అంటే మనం పక్కకు దించేసుకోవడమేనండి. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయినట్టే. మీరు ఒకవేళ ఏమన్నా ఇది డైట్కి యూస్ చేసుకుని తాగడానికి అది యూస్ చేసుకునేలా అయితే మరి ఇంత కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండకుండా ఇంకొంచెం ముందు దించేసేయండి. మేమైతే హెయిర్కి యూస్ చేస్తాము, అందుకే మొత్తం అంతా మారే వరకు ఉన్నాము. ఆ తర్వాత దీన్ని ఏదైనా స్ట్రైనర్ సహాయంతో ఇలా ఫిల్టర్ చేసుకోండి. మీరు ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ మాత్రం వాడకండి, ఇవి చాలా వేడిగా ఉంటుంది కదా. స్టీల్ గిన్నెల్లోకి మాత్రమే తీసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ గిన్నె తీయగా ఇంకా కొంచెం ఉందండి, దాన్ని అయితే ఈ గిన్నెలోకి ఫిల్టర్ చేస్తున్నాము. ఆ తర్వాత మిగిలిన ఈ పిప్పు ఉంది కదండి, దీన్ని కొంచెం చల్లారనిచ్చి తర్వాత దీన్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది ఫిల్టర్ చేసినా మరీ అంత ఎక్కువైతే ఏమీ రాదండి, మనకి ఆల్మోస్ట్ కుక్ చేసేటప్పుడే సెపరేట్ అయిపోతుంది ఆయిల్ అంతా కూడా. ఆయిల్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత వీటినైతే ఏదైనా గాజు కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలండి. మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ బాటిల్ అయింది. ఈ బాటిల్ అవ్వగా ఇంకా మిగిలిందండి, దాన్నైతే ఇంకొక బాటిల్లోకి వేస్తాను. ఈ కొబ్బరికాయలన్నీ కూడా ఎప్పటి నుంచో దేవుడి దగ్గర కొట్టినవండి. ఈ దేవుడి దగ్గర కొట్టినవంటే కొంచెం పసుపు కుంకుమ అవి అంటుకుంటూ ఉంటాయి. మరలా మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత బెల్లం వేసి నివేదిస్తూ ఉంటాము. ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయ అప్పటికప్పుడు తీసినవైతే కొంచెం కలర్ వైట్గా వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కొబ్బరి నూనె చూస్తే. నేనైతే ఫస్ట్ అయితే ఈ కొబ్బరి నూనెని కృష్ణుడి దగ్గర దీపారాధనకి యూస్ చేస్తున్నాను. దీని తర్వాత మేమైతే యూస్ చేసుకుంటామండి. ఈ కొబ్బరి నూనెని మనంతటి మనం మన చేతులతో తయారు చేసుకున్నాం కాబట్టి స్కిన్ కేర్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ లేదంటే డైట్కి కానీ దేనికైనా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.